ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ కారణంగా నిర్వాసితులవుతున్న రైతులకు అండగా నిలుస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాక్షి ఆధ్వర్యంలో ఆయన వీఐపీ రిపోర్టర్గా మారి సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి గ్రామంలో రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తుల ఆవేదనను, వారికి జరుగుతున్న అన్యాయాలను గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీని. ఈరోజు ఏదైతే సింగరేణి సత్తుపల్లి మైనింగ్ వలన కొమ్మేపల్లి పరిసర గ్రామాల్లో జరుగుతున్న ఇబ్బందులు, కష్టాలు ప్రత్యక్షంగా ప్రజల్ని అడిగి తెలుసుకోవటం కోసం వీఐపీ రిపోర్టర్గా ఈ గ్రామం రావటం జరుగుతుంది. తప్పకుండా ఎన్నికల ముందు కూడా ఈ గ్రామాన్ని నేను పరిశీలించాను. ఒక ఎంపీ హోదాలో ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఒక భరోసా కల్పించడానికి, రాబోయే రోజుల్లో న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఈ సింగరేణి మైనింగ్ వలన కొమ్మేపల్లి పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి ప్యాకేజీ వచ్చే రకంగా చేయాలనే దృఢ సంకల్పంతో ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ విషయాలన్నీ తెలుసుకొని తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి మేము అడుగుతున్నారు, మీ లోన్లు ఇవ్వం, ఈ రద్దు కూడా మేము చేయం. వాళ్ళందులో ఈ సింగరేణి భూములు మీరు కౌలుకి తీసుకొని మీరు కౌలుదారులే గాని మీ సొంతదారులు కావాలన్నారు సార్. మరి భూమి అవును సార్, సింగరేణి భూమి కాదు. నీకు డబ్బులే లేదు, అప్పుడే సింగరేణి భూమి ఎట్లా అయింది? బ్యాంక్ మేనేజర్ గారు అన్నారు సమస్య లేదు, భూమి నీ కిందనే ఉంది, దీనికి న్యాయం జరుగుద్ది. తప్పకుండా మీకు లోన్లు కూడా వచ్చేదాంట్లో చేద్దాం. 2006 నుంచి సింగరేణి పోయిద్దని ఊరి అభివృద్ధి కాలేదు సార్. పెళ్ళయ్యే పిల్లలు ఉన్నారు, దేనికైనా కూడా వాళ్ళని చూస్తే మా కడుపులు దొరికిపోతున్నాయండి. ఎన్ని సంవత్సరాలు నా పిల్లలు మేము ఇంట్లో ఉంచుకుంటాం సార్. ఏ తల్లిదండ్రులైనా బిడ్డకు భోజనం పెట్టలేక కాదు సార్, ఆ పిల్లల్ని ఎవరింటికైనా పంపించాలి కదా. అదొకటి సార్, తీసుకునేవాళ్ళు లేరు. కానీ సార్ ఆ పిల్లలను చూస్తే ఆ ఉసురు అనేది మాకే కాదు సార్, ఈ యొక్క అందరికీ కూడా ఆ పిల్లల్ని చూస్తే జాలిదైన అవసరమైంది అందరు సింగరేణి వాళ్ళకి కూడా ఉంటుంది సార్. దీని వరకు సరైన న్యాయం చేసి మేము ఈ గ్రామాన్ని మేము బయటికి వెళ్ళాలంటే మేము కోరుకున్న కాడ మాకు ఇండ్లు కట్టివ్వాలి, సరైన అవగాహన మాకు ఇవ్వాలి. మేము ఎట్టయితే మనం పచ్చని గ్రామం ఈ గ్రామాన్ని వదిలిపెట్టడానికి కూడా మేము సిద్ధం లేము, కానీ సింగరేణి గురించి సిద్ధమైన అధికారుల ద్వారా తప్పకుండా మాకు అన్ని కూడా నెరవేర్చారు. అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా మన పార్టీ తరఫున మళ్ళీ గలం ఎత్తుతాను. కాపాడే దాంట్లో మీ సీనన్న ఎప్పుడు మీకు అండగుంటాడు. మీరు మా ఊరు నుంచి నడిచి వెళ్ళినందుకని మీకు ఓటేయాలని నేను అప్పుడు చెప్పాను మీకు. ఏం చెప్పానంటే, మీ అందరూ నన్ను గెలిపించండి, రాబోయే రోజుల్లో ఏదైతే మీరు న్యాయమైన కోరికలు ఉన్నాయో న్యాయమైన కోరికలు తీర్చే దాంట్లో ముందుంటానని చెప్పాను. దానికోసమే అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలని ప్రత్యక్షంగా మీ ఊరు వచ్చాను. ఢిల్లీలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీకు ఆ రోజు చెప్పిందో, కొత్త భూ చట్టం తీసుకొచ్చిందో, కొత్త భూ చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వాలన్నది మన మొదటి డిమాండ్. రెండోది ఈ కాలుష్యం గురించి కూడా కాపాడాలన్నది రెండోది. మూడోది ఏంటంటే, ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా భూమి బదులు మాకు వ్యవసాయ భూమి ఇవ్వండి. తర్వాత కాలనీలు కానీ ఎక్కడో నేను తీసుకుపోయి అడవులలో ఇస్తాను కదా ఉండటానికి. మళ్ళీ సత్తుపల్లి దగ్గరలో, సత్తుపల్లికి ఇప్పుడు ఇటే పక్క ఉన్నాం, ఈసారి అటే పక్క, ఏదో ఒక పక్క ఇవ్వాలన్నది మూడో డిమాండ్. పార్లమెంటులో మళ్ళీ నేను లేవనెత్తుతా ఈ నెల రోజుల్లోపు. అసెంబ్లీలో కూడా కొట్లాడతాం తప్పకుండా. నేనేదో ఎన్నికల కోసం రాలేదు, నాకు ఓట్లు కూడా ఇంకా 4.5 సంవత్సరాల దాకా ఓట్లు ఏమి లేవు. అయినా ఎందుకు వచ్చిందంటే, నీకు ఇచ్చిన మాట నెరవేర్చాలి, దానికోసం వచ్చిన మళ్ళీ నేను. సరేనా? తప్పకుండా ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వచ్చినాయి, మంచి జరుగుద్ది. తప్పకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ కి ఒక ఆర్డినెన్స్ జీవో ఇచ్చిందో, ఆ జీవోని యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. అర్ధరాత్రి ఆ రోజు ఆ కలెక్టర్ 2 రోజుల ముందు కొత్త జీవో వచ్చే ముందు కలెక్టర్ చేసిన దాన్ని ఆ రోజు వ్యతిరేకించాను.
ఇవాళ మీ అందరి దీవెనలతో పార్లమెంటు సభ్యుడైన తర్వాత కూడా వ్యతిరేకిస్తాను. ఈ శీతాకాల సమావేశంలో కేంద్రంలో మళ్ళీ పార్లమెంటులో నా వాయిస్ వినిపిస్తాను. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడి న్యాయం జరిగే రకంగా ఏదైతే ఇప్పుడు ఈ కాలనీలు షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఊరికి కాలనీలు ఇవ్వట్లేదో కాలనీలు ఇచ్చే దాంట్లో కూడా చిన్న విషయం మనసు ఇది అయ్యిందా కూడా 2 సంవత్సరాలు పడుతుంది. మేము ఎక్కడ బతుకుతాం సార్? అదే మా పరిస్థితి ఏంటి? కనీసం మా అమ్మగారికి 6 నెలల నుంచి పెన్షన్ రావాలి. సార్ పెన్షన్ గురించి కాదు, కనీసం నేను సంపాదించుకోవాలన్నా నా భార్య పిల్లల్ని నేను పోషించుకోవాలనే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ ఉండి నా అమ్మ నేను చూసుకోను, నా ఇల్లు నేను చూసుకోను, నా పిల్లలు నేను చూసుకోను, అర్థం చేసుకోండి ఇంట్లో ఎలా ఉండాలి. సమస్య ఉంది, దీన్ని తప్పకుండా వినిపిద్దామన్నా మీ పక్షాన్ని నేను ఉంటాను, మీ సీనియర్ ఉంటాడు. సరేనా? ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే వర్షం గురించి ఇప్పుడు నాకు 4 కొడుకులు 4 కోడలు అన్న ఇన్ని బాధలు పడుతున్నాం. ఇప్పుడు ఎవరు దాన్ని కలిగించుకున్నాడు లేడు అన్న. తప్పకుండా ఇప్పుడు మీ ఇల్లు చూస్తుంటేనే అర్థమవుతుంది మీ బాధ ఏంటో. ఏదైతే కాలనీలో పోతుందని, సింగరేణిలో పోతుందని, హౌసింగ్ కాలనీ కానీ ఏది ఇకపోవటం దురదృష్టకరం. ఈ కొమ్మేపల్లి గ్రామాన్ని నుంచి తప్పకుండా నా గొంతు, మన పార్టీ గొంతు, ఎమ్మెల్యే ఎంపీలు మేము వినిపిస్తాం, మీకు అండగా ఉంటామన్నా. ధైర్యంగా ఉండండి. అక్క ఎట్లున్నారు, బాగున్నారా? అదే కేవలం ఈ సింగరేణి దాని గురించి ఇబ్బంది ఉంది. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు బాగా స్మెల్ వస్తుంది, గుళికలు వాసన వస్తుంది. ఆ స్మెల్ కి పడక పాపకి దగ్గు, జలుబు, అసలు జ్వరం అటువంటివి వస్తున్నాయి సార్. ఓకే ఓకే, తప్పకుండా మీకు అండగా ఇవాళ ఎన్నికల ముందు వచ్చాను, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత కూడా వచ్చాను. అండగా ఉంటాను, ధైర్యంగా ఉండండి అక్క, మంచి జరుగుతుంది. 100% చేస్తాను మంచి. బోర్లు ఉన్నాయి సార్ మాకు. ఓకే, ఆ బోర్లు పెట్టుకునే డబ్బులు మేము అప్పుడు 6 వేలలో బోర్ పెట్టకుండా సత్యంలో కొనుక్కుంటే ఇళ్ల స్థలంలో కొనుక్కున్నాం. అవును, ఇప్పుడు అంత పరిస్థితి అంతా దాని నుంచి చూసుకుంటూ వస్తున్నాను. తప్పకుండా మీ అందరికి అండగా ఉంటాను, మీ కష్టాల్లో ఉంటాను. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్యాకేజీ ఇచ్చిందో ప్యాకేజీ అంతా కూడా మీకు వచ్చేంత వరకు అసెంబ్లీలో, పార్లమెంట్లో మన గొంతు వినిపిస్తాం, మీ పక్షాన్ని పోరాడతాను. వీలైనంత తొందరలోనే మాట్లాడతాం. తప్పకుండా చేపిస్తాను. ఎలర్జీ వంటివి వస్తున్నాయి సార్. మంచినీళ్ళు కూడా ఉండట్లేదు, మంచిగా ఉండట్లేదు సార్. బొగ్గు వల్ల ఇల్లు కలుగుతున్నాయి సార్. మీరు అనాథులు గారు, మీకు అండగా నేనుంటాను, మీకు అండగా నేనుంటానవా? మంచి జరగాలి మాకు, మంచి జరుగుద్ది, మంచి జరుగుతావా? మీకు మంచి జరుగుద్ది, మాకు మంచి జరుగుద్ది, మీకు మంచి జరుగుద్ది. నా ఇల్లు 4 ఇళ్ళు పడిపోయి పోతున్నాయి బాబు. ఓకే, ఇప్పుడు ఈ కాలనీ ఏదైతే ఇప్పుడు ఈ బొగ్గు కాలనీ వల్ల మీకు నష్టం జరుగుతుందో ఈ నష్టాన్ని ఎట్ట తగ్గించాలి ఏంటి అనే దాన్ని చూసిపోవడానికి మళ్ళీ వచ్చాను. తప్పకుండా అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఈ గ్రామ ప్రజలు పడుతున్న బాధని, ఆవేదనని మేము తీసుకొస్తాం, మీ పక్షాన్ని పోరాడతాం. రైట్ పెద్ద. మరి ఎలర్జీ వచ్చిందండి, మరి నీళ్లు కూడా మారిపోయినాయండి. ప్రతి ఒక్కళ్ళు చూస్తే అక్కడ పక్కన సింగరేణి వాళ్ళు ఆ వర్షం కొట్టేసిన కాడ నుంచి చూస్తూనే 15 మంది 20 మంది చచ్చిపోయారండి. మా ఇల్లు చూస్తే కిరాకు వచ్చేసినాయండి. ఆ ఇళ్లలో నీళ్లు వచ్చినా ఇళ్ళు కూలిపోతున్నాయండి. మరి మాకు ఎక్కడ ఇస్తారో కానీ చోటు మాకైతే ఇష్టం లేదండి. ఎక్కడ చూపిస్తారో ఏమో, ఎడుపోవాలో ఎట్ట బతకాలో. మేము తాత ముత్తాతలు కానీ తరారు కాని వచ్చిందండి ఈ ఊరు. మాకు సింగరేణి వాళ్ళు మాకు డబ్బులు ఇష్టం లేదండి. మాకు కొత్త చట్టం ప్రకారంగా అని మేము ఆగిపోయినాం. పాత పూచార చట్టం అంటే మాకొద్దని మేము చెప్పినామండి. మా ఇళ్ళు కూలిపోతున్నాయండి, ఇళ్ళు గురుస్తున్నాయండి. మా భూమి ఎక్కడ చూపిస్తలేదు, ఇష్టం లేదండి. మరి మాకు మెచ్చుకున్న కాడ చూపిస్తే ఈ ఊరు నుంచి మేము కదులుతాం, లేకపోతే మేము కదలమండి. నింద కూడా వచ్చి మా ఇళ్ళు చూసి అన్ని చూసి రాసుకొని పోయారండి. పటేల్ పటారి వ్యవస్థ పోయిన తర్వాత రెవెన్యూ రికార్డు అస్తవ్యస్తంగా ఉందని సిద్ధార్థ జైన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు, అయ్యా మా ఊరు పహాణి మీరు ఆన్లైన్ చేయొద్దు, కరెక్ట్గా ఎంజాయ్మెంట్ సర్వీస్ చేసి ఏ రైతు భూమి ఎంతో తెలియపరిచిన తర్వాత మాత్రమే మీరు
ఆన్లైన్ చేయమని మనవి చేసుకోవడం జరిగింది. దానికి విరుద్ధంగా వీళ్ళు ఎంజాయ్మెంట్ సర్వీ కరెక్ట్ లేకుండా ఏ రైతు భూమి ఎంతో లేకుండా ఏం చేశారంటే 1956 రికార్డు చూసి అవార్డు జారీ చేయడం జరిగింది. దాని మీద మేము హైకోర్టు మేము స్టే కూడా పొంది ఉన్నాము. అంతకుముందు కూడా సిద్ధార్థ కలెక్టర్ ఉన్నప్పుడు కొమ్మేపల్లి గ్రామం 15 రోజులు ఖాళీ చేయాలి ఎక్కడ చూపించకుండా అని చెప్పడం కూడా జరిగింది. దాని మీద కూడా హైకోర్టులో స్టే పొంది ఉన్నాము. తినడానికి తిండి లేదు, ఈ సంపాదన ఉంటేనే మాకు తిండి లేదండి సార్. ఓకే, తప్పకుండా మిమ్మల్ని చూద్దామని మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చానక్క. తప్పకుండా ధైర్యంగా ఉండండి. ఏదైతే ఈ సింగరేణి మైనింగ్ వలన సత్తుపల్లి మైనింగ్ వలన మీకు ఇబ్బంది కలుగుతుందో మీకు రావాల్సిన న్యాయబద్ధమైన అన్నీ కూడా వచ్చే దాంట్లో పార్లమెంటు సభ్యుడిగా అదే రకంగా మన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో నేను పార్లమెంట్లో మీకు న్యాయం జరిగే విధంగా కొట్లాడి న్యాయం చేపిస్తానక్క. ధైర్యంగా ఉండక్క. దారులు కూడా ఇబ్బందిగా ఉంది సార్. ఇదిగో నీళ్ళు కూడా సరైన పదార్థం రావట్లేదు సార్. నీళ్ళు కూడా మాకు వాటర్ మారింది సార్. లైట్లు వేపిస్తామన్నారు, లైట్లు కూడా సరిగా లైట్లు వేపించలేదు సార్. మాకు ఇంట్లో వాన వస్తే సార్ ఇంట్లో అంతా వానే సార్. అసలు కూర్చుంటానికి నుంచుంటానికి దారి ఉండలేదు సార్. మాకు పొద్దుబట్టే చూడండి సార్, పాము వచ్చినా ఏమొచ్చినా కూడా తెలియదు సార్ మాకు. సార్ ఏంటి సార్, ఒకసారి నాపరాలు వేసి మాకు అన్నారు, కోళ్ళు వేస్తామన్నారు సార్, చేపలు పోస్తామన్నారు సార్. స్లాబ్ అని ఒక్క బిందె నీళ్ళు పట్టే సార్. అసలు మనం మా పిల్లలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం సార్. కాసేపులు కూడా పుడుకుంటాం కూడా సార్ ఉండదు. తప్పకుండా అక్క, ఇవన్నీ కూడా ఎట్లా పర్మనెంట్ చేయాలనో ఒకవేళ కాలనీ తీసుకుంటే సత్తుపల్లికి దగ్గరలోనే మీకు కాలనీ వచ్చే ఏర్పాటు కూడా చేపిస్తానక్క. నాకు 5 గుంటల నేల కావాలి, ప్రతి వాడికి ఇంటికి 5 గుంటల నేల. మేము కదలలేదు, ఇక్కడ మాకు బోర్డు వదిలిపెడితే మేము వచ్చేస్తే మా ఊరు పోయినా మీరే ఇక మాకు దిక్కు. ధైర్యంగా ఉండండి, నేను అండగా ఉంటాను పెద్దమ్మా. ధైర్యంగా ఉండండి పెద్దమ్మ. మీరు ఈ సంవత్సరం వెళ్ళటమేనమ్మా, వెళ్ళటమేని అంటున్నారు. ఎప్పటికప్పుడే ఎట్లే సరిపోతుంది. చూడండి మా ఇల్లు, ఇది మా ఇల్లు, మా వ్యవహారం ఇది. ధైర్యంగా ఉండు, నేను మీకు అండగా ఉంటాను. సరేనా? ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఈ కాలనీలో? ఈ ఊరు అండి మా నాయనగారు కర్ణికం 60 సంవత్సరాలు చేశారు, నేను 26 సంవత్సరాలు పోలీసు వాళ్ళకి చేశాం. ఈ ఊరు 2580 ఎకరాలు రెవెన్యూ అండి, 800 ఎకరం ఫారెస్ట్. మామిడికాయ కానీ జామకాయ కానీ చింతకాయ కానీ ఒక్కటి కొబ్బరికాయ కానీ మేము ఒకటి కొనకుండా 2 పంటలు ఎంగళరావు గారు పోసి మాకు పటేల్ గారు కొంటాని మా 5 అన్నదమ్ములకి అక్కడ పోసి ఇచ్చి అవతల అక్కడ చెరువు అని మాలపాటి వాళ్ళకి చెరువు అని లింగపాలపాళ్ళకి రేజల వాళ్ళకి అందరికి పోసి ఇస్తే ఇప్పుడు వరి చక్కగా పండించుకొని 2 పంటలు పండించుకొని తింటున్నాం. భూమి కింద భూమి కావాలన్నా డబ్బు కావాలన్నా ఎకరానికి ఇంతని? డబ్బు భూమి కింద భూమే కదా. మహాతల్లి ఎక్కడికి పోదు, డబ్బులు ఎన్నాలో ఉండవు. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏదైతే సత్తుపల్లి మండలంలోని కొమ్మేపల్లి గ్రామం పరిసర గ్రామాలు ఉన్నాయో గనుల నుంచి ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిక్షేపాలు తీస్తుందో దానికి వ్యతిరేకులు కారు కానీ వారికి కొత్త భూ చట్ట ప్రకారం రావాల్సిన పద్ధతిలో బెనిఫిట్స్ రాలేదన్నది వీళ్ళ ఆవేదన ప్రత్యేకంగా కనిపిస్తుంది. రెండోది, ఈ ప్రాంతంలో కొత్త చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోవటం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. ప్రత్యేకంగా హౌసింగ్ కాలనీలు అన్నీ కూడా సింగరేణిలో ఏదైతే బ్లాస్టింగ్ వలన ఈ ప్రాంతంలో ఉండే ఇళ్ళన్నీ కూడా క్రాకులు వచ్చాయి. ఉండటానికి కూడా ఇందాక ప్రత్యక్షంగా కొన్ని ఇళ్ళు నేను చూశాను. పైన అన్నీ కూడా రేకుల పెంకులన్నీ కూడా ఊడి కింద పడ్డ పరిస్థితిలో పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజల్ని కాపాడే దాంట్లో మా వంతుగా మీ అన్న సీనన్నగా ఎంపీగా అదే రకంగా మన పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా అసెంబ్లీ పార్లమెంటులో గొంతు వినిపించి ఈ మైనింగ్తో ఎఫెక్ట్ అయ్యే గ్రామాలను ఆదుకునే దాంట్లో ముందుంటామని తెలియజేసుకుంటున్నాం.